కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు దిశగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే కొన్ని పథకాలు ప్రారంభించగా 100 రోజుల్లో అన్ని పథకాలు అమలు మొదలయ్యేలా కార్యాచరణ సిద్ధమవుతోంది. ఈ క్రమంలో పింఛన్దారులకు కూడా గుడ్ న్యూస్ చెప్పనున్నట్టు తెలుస్తోంది. 6 గ్యారంటీల్లో భాగంగా చేయూత పథకం కింద 4,000 పింఛన్ ఇస్తామన్న ప్రభుత్వం దానిని జనవరి నుంచే లబ్ధిదారులకు అందజేయాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. వృద్ధులు, వితంతువులు వంటి వారికి ఇప్పటిదాకా ఆసరా పథకం కింద 2016 పింఛన్ అందుతోంది. తాము అధికారంలోకి వస్తే దానిని 4,000కు పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ హామీని అమలు చేసే దిశగా చర్యలు ప్రారంభించింది. జనవరి నుంచే పెంచిన పింఛన్లను అమలు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి నిర్దేశించినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఆయా విభాగాల ద్వారా బడ్జెట్ అంచనాలను రూపొందిస్తున్నట్లు సమాచారం. కొత్తగా పింఛన్ కోసం భారీగా వినతులు వస్తున్నాయి. 6 గ్యారంటీల అమల్లో భాగంగా అర్హుల నుంచి స్వీకరించే దరఖాస్తుల్లో పింఛన్ విషయాన్ని కూడా ప్రభుత్వం పేర్కొంది. ఈ నేపథ్యంలోనే పాతవారికి, కొత్తవారికి కలిపి ఒకేసారి పింఛన్ మొత్తాన్ని పెంచుతారని అంతా భావించారు. ఐటీబీ కొత్తవారిని చేర్చడానికి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. లోక్సభ ఎన్నికల కోడ్ కారణంగా 2-3 నెలలు ప్రక్రియ నిలిచే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలోనే పాతవారికి మాత్రం హామీ ఇచ్చినట్లు పింఛన్ను జనవరి నుంచే పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసిందే. ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత అర్హులను గుర్తించి కొత్తవారికి పెంచిన పింఛను 4,000 చొప్పున వీలైనంత త్వరగా అమలు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. జనవరి నుంచి కొత్త పింఛను అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తే క్షేత్రస్థాయిలో ఎప్పటి నుంచి అమలవుతుందనే సందిగ్ధం నెలకొంది. ఆసరా లబ్ధిదారులకు పింఛన్లను ప్రతి నెల మొదటి వారంలోనే అందజేయాల్సి ఉన్నప్పటికీ గత ప్రభుత్వం 1 నెల ఆలస్యంగా ఇస్తోంది. కానీ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాత్రం 2 నెలల పింఛన్ మొత్తాన్ని ఒకేసారి అందజేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం నవంబర్ పింఛన్లను డిసెంబర్ 25 నుంచి 31వ తేదీ మధ్య లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. పోస్టాఫీసుల ద్వారా చెల్లింపులు జరగాల్సిన వారికి మాత్రం 2-3 రోజుల్లో అందజేయనున్నట్లు పంపిణీ విభాగాలు వెల్లడించాయి. ఇక డిసెంబర్ పింఛన్ను జనవరిలో, జనవరి పింఛన్ను ఫిబ్రవరిలో లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వం కొత్త సంవత్సరంలో జనవరి నుంచే పింఛన్ను 4,000కు పెంచి ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.